అందరికీ నమస్తే అండి. నా పేరు సూర్య. అనకాపల్లిలో ఒక అమ్మాయి ఆ, రేప్ చేసి చంపేశారు. మైనర్ అమ్మాయి. సో ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి, ఇక ముందు కూడా జరుగుతాయి. వ్యవస్థలోను, మనుషుల ఆలోచన విధానంలోను. ఈ డ్రగ్స్, గంజాయి, రకరకాల ఫ్యాక్టర్స్. అంటే కొన్ని ప్రభుత్వాలు వాటి గురించి పెద్దగా పట్టించుకోవు. నేను డబ్బులు ఇచ్చాను కదా, మిగతా అన్ని అవసరం లేదు మీకు అనుకుంటాయి కొన్ని ప్రభుత్వాలు. మొన్నటి వరకు ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి కొంతమంది పనికిమాలిన వాళ్ళు ఎప్పుడు చూసినా సోషల్ మీడియాలో, ట్విట్టర్లో పోస్టులు పెడుతూ ఉంటారు. ఆ వెంకటరెడ్డి ఒకడు, నాగార్జున యాదవ్ అని ఒకడు ఉన్నాడు, వాడొకడు. నీకు అంటే నువ్వు పోస్టులు పెడుతుంటే నీకు లేకపోతే నీకు ఏదో పేరు వస్తుంది అనుకుంటున్నావేమో, నాకు తెలియదు. నాగార్జున యాదవ్, వెంకటరెడ్డి మిమ్మల్ని ఎదవల్లాగే చూస్తున్నారు. ప్రతిదానికి వెళ్ళు చేసేది ఏంటంటే, ఎక్కడైనా ఏదైనా జరిగితే పవన్ కళ్యాణ్ నామస్మరణ లేకుండా ఒక ట్వీట్ కూడా ఉంటలేదు. పవన్ కళ్యాణ్ నామస్మరణ, పవన్ కళ్యాణ్ టార్గెట్. అంతకు ముందు అంతే, ఇప్పుడు అంతే, అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వ్యవస్థలో ఒక భాగం. ఆయన ఉప ముఖ్యమంత్రి, ఆయన ముఖ్యమంత్రి కాదు. ఆ సంపూర్ణ అధికారాలు అతని చేతుల్లో లేవు, అంత పవర్ అతని చేతిలో లేదు. హోమ్ మినిస్టర్ ఎవరి కాళ్ళకి మినిస్ట్రీ ఉన్నాయి, ఆ మినిస్ట్రీకి సంబంధించి పని చేస్తున్నారు. మీలాగా ఒకటే మంత్రి ఒకరిలే ఉన్నారు, వాళ్ళకి చెప్పి అన్ని జరగాలి అలా లేదు కదా. ఇప్పుడు నడుస్తుంది కదా, స్టార్ట్ అయ్యింది, చేస్తున్నారు, జరిగింది, వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటారు. అలా జరగకుండా ఉండాలంటే చాలా చర్యలు తీసుకోవాలి. దానికి రాత్రికి రాత్రి ఇప్పుడు మనుషులందరూ మారిపోయి, ఎదవలందరూ మారిపోవాలంటే నువ్వు మారిపోయి ఉండాలి కదా. ఈ పాటికి నాగార్జున, ఆ వెంకటరెడ్డి గారు మారిపోయి ఉండాలి, మీ జగన్ రెడ్డి గారు మారిపోయి ఉండాలి కదా. మీరు మారేంటి? మిగతా మనుషులు అందరూ మారిపోవాలనుకుంటున్నావా? అంటే రాత్రికి రాత్రి మనుషులు మారిపోరు కదా, మెల్లమెల్లగా మార్పులు తీసుకురావాలా. మనుషుల్లో మార్పులు సడన్గా వచ్చావు కదా. పవన్ కళ్యాణ్ టార్గెట్ చేస్తే నీకు వచ్చేది ఏం లేదు. అతని పని అతను చేసుకుంటాడు, అతని ప్రజల్లో మంచి పేరే తెచ్చుకుంటాడు. నువ్వు ఎంత టార్గెట్ చేస్తే నువ్వు అంత ఎదవ అవుతూ ఉంటావు, అంతే జరిగేది. నువ్వు పవన్ కళ్యాణ్ టార్గెట్ చేసే కొద్ది నువ్వు ఎదవ అవడం తప్ప జరిగేది ఏం ఉండదు, అన్నీ జరుగుతాయి. ఎవరైతే తప్పు చేశారో వాళ్ళకి ఖచ్చితంగా శిక్ష పడుతుంది. పవన్ కళ్యాణ్ ఊరుకునే వ్యక్తి కాదు. ఒక నియంత ప్రభుత్వంలో బానిసలాగా బతికిన పరిమాణంలో నువ్వు వచ్చేప్పుడు సలహాలు ఇస్తున్నావు అందరికి, వేరే వాళ్ళకి పేర్లు. నీ బ్రతుకుని, నీ బానిసలా బ్రతకడం నీకు అలవాటు అయిపోయింది. అందరూ ఎలా బ్రతుకుతారు అలాగా? అంటే నీకు పదవ పడేస్తే ముష్టి, నువ్వు బానిసలా ఉండటానికి అలవాటు పడిపోయావు. అందరూ అలా ఉంటారు కదా నాగార్జునమ్మ. సో అందుకని నిన్ను ఎదవను ఇంకోటను అంటే, నేను మరీ అంత తిట్టిన ఏదో ఎదవన్నా అన్నాక నేను తనకు బాధపడను. ఎందుకంటే నీలాంటి వాళ్ళని అన్నందుకు నాకు బాధ అనిపించదు కూడా. ఓకే, అందుకని పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేయడం వల్ల నీకు వచ్చేది ఏమి ఉండదు, ఇంకా ఇంకా ఎదవైపోవడం తప్ప. ఎవరైనా నిజంగా అమ్మాయికి అలా జరిగినందుకు అందరికీ బాధే ఉంటుంది. నీకు ఉందో లేదో నాకు తెలియదు, కానీ అందరికీ బాధే ఉంటుంది మ్యాక్సిమంగా. ఖచ్చితంగా అలాంటివి జరగకూడదు. జరగకుండా చర్యలు తీసుకోవాలంటే టైం పడుతుంది. వెంటనే మనుషుల్లో మార్పులు ఎక్కడ వచ్చేస్తాయి? ఇప్పుడు నీలా నేను మాట్లాడలేను, నీలాగా అందరూ మారిపోతే సమాజం నాశనం అయిపోద్ది కదా. నువ్వేముంది, ఎప్పుడు ఏది దొరికితే దాన్ని వాడేసుకునే రకం నువ్వు. ఆ టైప్ ఎదవ్వు కదా నువ్వు. మరి నేను కూడా అలా వాడేసుకోలేము, మరి నాకు అలవాట్లేదు, అలా ఉండలేము. కాస్త మనుషుల్లో ఉండాలనుకుంటున్నాను. ప్రతిదాన్ని వాడేసుకుని ఏది దొరికినా దాన్ని ఎలా వాడుకోవాలా అని సోషల్ మీడియాలో పట్టుకుని ఆ టైప్ మేము బ్రతకలేము. నీలాగా కాస్త మనుషుల్లో బ్రతకాలనుకుంటున్నాం. అది జరిగింది, ఆ సంఘటన, వాళ్ళకి శిక్ష పడేలా చూడాలా. దాని గురించి మాట్లాడితే కాస్త నీకు గౌరవంగా ఉంటుంది. ఎందుకు పనికిమాలినవి అన్నీ, ప్రతిదాన్ని రాజకీయం ఎందుకు చేసుకుంటున్నావు? ఎదవ అయిపోవడానికి కాకపోతే. అలవాటు అయిపోయినట్టుంది నీకు. ఓకే అండి.